ఆధ్యాత్మికత అంటే భయపడవలసింది ఏమీ లేదు. బాధ్యతలు వదిలేయలేము. లేకపోతే మా వ్యవహారాలు, ఇంటి పనులు, లేకపోతే కుటుంబ సమస్యలు ఇవన్నీ ఎలాగా తీర్చాలి, అవన్నీ మనకి ఆగిపోతాయని ఆధ్యాత్మికత వైపు మనం చూడనే చూడము. మన కోసం మనకు నేర్పిస్తుంది ఆధ్యాత్మికత. మహనీయుల సందర్శించుచు నీవెవరో తెలుసుకోవాలని తెలుస్తుంది. నేను దేహం అన్న భావం ఉన్నంతసేపు ఈ వైపుకే రాము. ఈ రంగంలో నిలవలేము కూడా. పరమాత్మని తెలుసుకుని అనుభవానికి తెచ్చుకుంటే ఆత్మానందం పొందగలం. బయట కాదు లోపలే ఉన్నాడని మనకు లోపలే ఉన్నాడని తనయందే స్థిరమై ఉన్న పరమాత్మ ఉనికి అర్థమైతే ఆనందం కాకపోతే మరేమిటి నాది నేను అన్న భావం వల్ల ఏ పరోపకారం చేయలేని స్వార్థం పెరిగిపోద్ది. మంచి కార్యాలు చేయడానికైనా అడ్డంకే అవుతుంది. ఆధ్యాత్మిక సత్సంగం వల్ల ఇతరులను గౌరవిస్తూ సహాయం చేస్తూ ఆశీస్సులు ఇస్తూ అందరి యందు సహాయ స్ఫూర్తితో ఉంటాం. ధర్మంగా ఉంటే ధర్మమే మనల్ని రక్షిస్తుంది. చెడ్డవారి పట్ల కూడా మనం సహనంతో ప్రేమతోనే ఉండాలి. వారితో సంయమనంగా ఉండాలి. మన మనసులోనికి సూక్ష్మ ప్రయాణం చేసి మనల్ని మనం తెలుసుకోవాలి. మనలో మనం అప్పుడప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపల అంతరంగంలో మనల్ని మనం చూసుకోవాలి. మనల్ని మనం తెలుసుకోవాలి. మనం ఎవరమో తెలియజేస్తున్నప్పుడు మన కర్మలు ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. మనం ఎవరో తెలిసినప్పుడు మన కర్మలు కూడా ఎలా ఉండాలో తెలుస్తుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది. మానవుడు ఇంత అభివృద్ధి సాధించాడు. ఈ సంకల్ప శక్తులు మనం బలీయంగా మనం అనుకోవడం వల్లే ఇంత అభివృద్ధి మానవుడు సాధించాడు. అలాగే మానవత్వం కనబరచాలి. మన మనుషులు అని తెలుసుకున్నప్పుడు ఇంతవరకు వస్తే మనం మానవత్వం కనబరచాలి. దైవీ లక్షణాలు పెరుగుతాయి దీనివల్ల. ఇది ఆధ్యాత్మికత వల్లే సాధ్యం. మనస్సు బుద్ధిని సక్రమంగా ఉపయోగించగలుగుతాం. మనకున్న బుద్ధి మనసుని మనం ఉపయోగిస్తున్నామా, అది సక్రమంగా ఉందా లేదా, సక్రమంగా ఉపయోగించగలుగుతాం అన్నమాట. మంచి మాటలు వినడం వల్ల సుఖం వస్తుంది. ఎప్పుడూ మంచి మాటలు మంచిగా ఉంటే సుఖం వస్తుంది. అలాగే దుఃఖం వచ్చినా ఎదుర్కొనే సహనశక్తి వస్తుంది. దుఃఖం వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినప్పుడు మనకి ఎదుర్కొనే శక్తి, సహనం, శాంతి అన్నీ వస్తాయి. అన్నీ ఒకేలాగా మనలో ఎప్పుడు ఒకేలా మారుతూ ఉంటాయి. అవి మారినప్పుడు ప్రతిదానిని స్వీకరించగలిగే శక్తి ఈ ఆధ్యాత్మికత వల్ల, ఈ దైవం వల్ల విశ్వాసం వల్లే మనకు జరుగుతుంది. కనుక మనం ఇటువైపు ఈ మార్గం వైపు నడుస్తూ మంచి మంచి విషయాలు వింటూ మంచి ఇలాంటి మాటలు వింటూ మనం ప్రతిదాన్ని దాటగలం. ఎప్పుడు ఒకే చోట స్థిరంగా ఉండవు. కష్టాలైనా సుఖాలైనా ఏ బాధలైనా సరే గడిచిపోతాయి, వెళ్ళిపోతాయి. అలా కొత్త నీరు వస్తే పాత నీరు పోయినట్టుగా అలా వెళ్ళిపోతూ వస్తూ ఉంటే మళ్ళీ తప్పదు, అది తప్పదు, ఇది తప్పదు. అందుకని దేనికి మనం బాధపడక్కర్లేదు. మంచి వైపు నడుద్దాం. ఇంకో చెప్తాను.